నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్త. గత 3 రోజుల నుంచి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 రోజుల పాటు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన వారిపై ప్రత్యేక నిఘును ఏర్పాటు చేసి స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టినారు. ఇందులో 31 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. కేసులైన వారిని జిల్లా జడ్జి ముంగట ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన వారిపైన కేసులు నమోదు చేయడంతో పాటు 3 నుంచి 4 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మద్యం తాగడం వల్ల జరిగే ప్రమాదాలపైన ఈ మద్యం బాబులకు వివరించడం జరిగింది జిల్లా సిపి తో పాటు జిల్లాలో ఉన్న పోలీసులు. ఈ నేపథ్యంలో 3 నుంచి 4 రోజులు శిక్షలు అనుభవించాల్సిన అవసరం ఉంటుందని, అకారణంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కుటుంబ సభ్యులకు దూరం అవ్వడంతో పాటు కుటుంబంలో మార్పులు అదేవిధంగా అనర్థాలు సంభవించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా సిపి.